రైతులకు కావలసిన ఎరువులను ప్రభుత్వం అందజేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ రైతులకు ఎరువులను సక్రమంగా అందించాలని, బ్లాక్ మార్కెట్లో ఎరువుల అమ్మకాలను అరికట్టాలని, రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా రైతుల కష్టాలను తీరుస్తామని, రైతులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన తరువాత రైతులు పడుతున్న కష్టాలను, ఇబ్బందులను తొలగించడానికి ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని రైతులు ఎండనక వాననక ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడి పడికాపులు పడుతున్నారని, పెద్ద వయసు కలిగిన రైతులు క్యూ లైన్లలో నిలబడలేక చెప్పులు, కర్రలు, గొడుగులు క్యూ లైన్లో పెట్టి ఎరువుల కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పుష్కలంగా ఎరువులు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందనవసరం లేదని ప్రభుత్వం చెబుతున్న మాటలలో వాస్తవం లేదన్నారు. బ్లాక్ మార్కెట్లో యూరియా బస్తా ₹100 అదనంగా, DAP బస్తా ₹200 అదనంగా నల్ల వ్యాపారులు విక్రయిస్తూ ఉంటే ప్రభుత్వం కనీసం చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ నానో ఎరువుల కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై కృత్రిమ ఎరువుల కొరత సృష్టిస్తుందా అనే సందేహం కలుగుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరి పంట వేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడవద్దని చెప్పడం చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం పంటలు వేసి ఎరువుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, లెక్కల ప్రకారం రావాల్సిన దానికంటే ఎక్కువే ఎరువులు వచ్చినాయి అని చెప్పి 41,000 మెట్రిక్ టన్నులు ఎరువులు ఉన్నాయని వాళ్ళ యూరియా కొరతతోటి ఇబ్బంది పడతా ఉన్నారు. క్యూ లైన్లో నుంచుని మరీ ఎరువులు కొనుక్కోవాల్సినటువంటి దుస్థితి ఈ రాష్ట్రానికి వచ్చింది. ఈ రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం సక్రమైన పద్ధతిలో ముందస్తు చర్యలు, ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకోకపోవడం వల్లే ఈ నష్టం జరుగుతూ ఉంది. దానికి తోడు అధికారుల అవినీతి కూడా కనపడతా ఉంది. జీ కొండూరులో చూసాం, ఎన్టీఆర్ జిల్లా ఆర్థికంగా ఎలా ఎదగలుగుతారు? మనిషికి ఆహారం ఎట్లానో పంటకి ఎరువులు అట్లా వేయాల్సిందే ఖచ్చితంగా. టైంకి వేయకుండా ఉంటే దిగుబడి రాదు. దిగుబడి రాకపోతే రైతు మరో రకంగా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి తక్షణమే ఎరువుల కొరతను అరికట్టాలి. బ్లాక్ మార్కెట్లో ఎరువుల అమ్మకాన్ని అరికట్టడం ద్వారా బ్లాక్ మార్కెట్ని అరికట్టి సక్రమైన పద్ధతిలో ఎరువులు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అబద్ధాలు, కలబొల్లి మాటలు కాదు కావాల్సింది, పని కావాలి ప్రజలకి. కాబట్టి రైతాంగాన్ని ఆదుకునే విధంగా పనిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఎరువుల కొరత తక్షణమే తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో భవిష్యత్తులో మరింత ఉధృతం అవుతుందని ఈ ఉద్యమం తెలియజేస్తూ ఉన్నాను. గత కొంతకాలంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఎరువులు అందించే పరిస్థితి కూటమి ప్రభుత్వం చేయలేకపోతూ ఉంది. ఇప్పటికే వరి అయితే 2వ కోట యూరియా తగలాలి, ఎందుకంటే పొట్ట మీద ఉంది. అది 2వ కోట తగిలితే చేను ఏపుగా పెరగడానికి, కంకి బాగా వేయడానికి ఉపయోగపడుద్ది. కానీ పరిస్థితి ఎట్లా ఉందంటే రాష్ట్రంలో ఎరువుల కొట్టుల దగ్గర అదే ప్రభుత్వం సప్లై చేసే కాడ మాలాంటి జబ్బులతో ఉన్న వాళ్ళైతే నిలబడలేక చెప్పులు, కర్రలు, గొడుగులు క్యూలో పెట్టుకుంటూ ఉన్నారు. అంటే క్యూలో ఉంటే రైతుకి ఒక బస్తా చొప్పున ఇస్తున్నారంట, ఆధార్ కార్డులు, పట్టాదారు పాస్ పుస్తకాలు పట్టుకొని. దీని మీద కమ్యూనిస్ట్ పార్టీ అట్లాగే రైతు సంఘాలు గొడవ చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటనలు ఏమంటే 1000 మెట్రిక్ టన్నుల ఎరువుల్ని, అందులో ప్రధానంగా యూరియాని, DAPని మేము పంపిణీ చేసేసాం. ఆంధ్ర రాష్ట్ర రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, సరఫరా ఎరువులు సప్లై అయినాయి అని చెప్తా ఉన్నారు. అంటే మేమేం చెప్తా ఉన్నామంటే, మీరు సక్రమంగా అంతా అందించి ఉంటే ఇవాళ యూరియాకేమో బ్లాక్ మార్కెట్లో ఉన్న ధర కంటే ₹100 ఎక్స్ట్రా, DAPకేమో ₹200 ఎక్స్ట్రా పెట్టి రైతు ఎందుకు కొనుక్కుంటా ఉన్నాడు? క్యూలో రైతులు ఎందుకుంటా ఉన్నారు? అది కుక్కునూరులో పోలీసులు జోక్యం చేసుకునేదాకా వెళ్ళింది. పట్టిసీమలో నిన్నటిదాకా రైతులు క్యూలో ఉండి గొడవలు పడ్డారు. అట్లాగే కృష్ణా జిల్లాకు సంబంధించి జీ కొండూరు మీ అధికారులే ఎరువులను అమ్మేసుకున్నారు. ఇట్లాగా అంటే అందరికీ తెలిసి బ్లాక్ మార్కెట్ చేస్తూ ఉన్నారంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, అధికార యంత్రాంగం కలిసి బ్లాక్ మార్కెట్ చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేశారు. మీరు అన్నట్టు ఎరువులు వస్తే వ్యాపారులకు అమ్మేసుకున్నారు తప్ప రైతులకు ఇవ్వడం లేదనేది మాకు అర్థమవుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం పంటల సీజన్లో ఎరువులు లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. చాలా చోట్ల ఎరువుల కోసం క్యూ లైన్లో నిలబడలేక అనేక మంది చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈ రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటుంది. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ
తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు పక్కన పెట్టి వాస్తవ పరిస్థితుల్లో రైతులకు సరిపడా ఎరువుల్ని అందించడానికి కావాల్సిన ఏర్పాట్లను తక్షణమే చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఏలూరు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, అలానే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. రైతులకు తక్షణమే ఎరువులను పూర్తి స్థాయిలో అందించాలని, అలా లేని పక్షంలో భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం.